حنا والهيانة 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 ونوسلي هذا السيلي هذا السيلي ونوسلي هذا السيلي هذا السيلي ونوسلي هذا السيلي هذا السيلي హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ అయితే ఇంకో కొత్త బ్లాగ్ స్టార్ట్ చేశానండి. మదనపల్లిలో హున్నూర్ సాబ్ గుట్ట అని చెప్పి ఒక దర్గా ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం వెళ్తున్నా, దారి కూడా తెలియదు. చూద్దాం. టమాటో మార్కెట్ ఆపోజిట్లో ఉన్న రోడ్ అయితే తీసుకున్నాం మనం. ఇక్కడ నుంచి రోడ్ నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. నేను కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇది వచ్చి నీర్గుట్పల్లిలో టమాటో మార్కెట్ ఆపోజిట్లో రోడ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది. 2 వీలర్లో వస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా వెళ్ళిపోవచ్చు, బట్ 4 వీలర్లో అయితే నాకు కెమెరా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. 2 వీలర్లో అయితే ఒక చేత్తో కెమెరా పెట్టుకొని ఒక చేత్తో డ్రైవింగ్ చేయాలి. ఇది రిస్క్ కాబట్టి 4 వీలర్లో స్టార్ట్ చేశాను నేను. ముందైతే ఒక న్యూస్ వినేవాడిని, మదనపల్లిలో ఉండే వాళ్ళు ఎవరిని దర్గాలో అలో చేయరు అని చెప్పి. అది నిజమో కాదో కూడా తెలియదు. ఈరోజు అయితే వెళ్ళి చూసి మనమే తెలుసుకున్నాం దాని గురించి. సో ఇక్కడైతే అడిగితే, ఇక్కడ ముందుకెళ్తే లెఫ్ట్లో బోర్డు ఉంటుంది అన్నారు. సో ఇక్కడ లెఫ్ట్లో అయితే బోర్డు ఉంది, లెఫ్ట్కి స్టార్ట్ అవుదాం మనం. సో ఇక్కడ బోర్డు కూడా ఉంది, వే టు దర్గా అని చెప్పి. ఓకే, ఫుల్ హైట్లో ఉందండి ఇది. దర్గా కూడా కొండపైన ఉంటుంది కాబట్టి వెళ్ళే రోడ్డు కూడా అలాగే ఉంది, ఫుల్ అప్. మంచి స్కిల్ ఉన్న డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే బాగా వెళ్ళొచ్చు. మధ్యలో ఎక్కడన్నా కార్ ఆగిపోతే ఇంకా అంతే సంగతిలో. మనకైతే అక్కడ దర్గా కనిపిస్తుంది ముందర, వచ్చేసాం అనుకుంటా. స్కూల్ కూడా ఉంది ఇక్కడ దర్గా అనుకునే. పెద్ద స్కూల్, చాలా పెద్ద స్కూల్ ఇది, గవర్నమెంట్ స్కూల్. సో మనమైతే వచ్చేసాం దర్గా దగ్గరికి వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి పార్కింగ్ ఉండాలి చూసి, కార్ పార్క్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. ఓకే, వచ్చేసాం మనం. ఇక్కడ పార్క్ చేసి వెళ్దాం. సో ఇది ఎంట్రన్స్. వచ్చి మనం కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. సో ఇలా ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ పైన ఉంది దర్గా, అక్కడ నడుచుకొని వెళ్ళాలి. కార్లు కూడా వెళ్తాయంట, బట్ మా వాళ్ళు నడుద్దాం అంటున్నారు. సో పాదయాత్ర స్టార్ట్ చేసాం. సో దర్గా ఉండేది ఇక్కడ కనిపిస్తుంది, బాగుంది కదా. ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. సో ఇది రైట్ సైడ్ వ్యూ అయితే, లెఫ్ట్ సైడ్ వ్యూ మన మదనపల్లి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంత పైన నుంచి చాలా క్లియర్గా అందంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే మదనపల్లి. ఏంటంటే హైట్ ఎక్కాలి, ఎక్కుతున్నాం. నాతో పాటు మా అన్న కొడుకు అయాన్. హాయ్. ఇవన్నీ పళ్ళన్నీ రాలిపోయాయి. పైకి వెళ్దాం రండి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. పైన సగం ఎక్కాము, ఇంకా సగం ఉంది. ఈ సగం దగ్గర నుంచి మన మదనపల్లి చూడండి ఎంత బాగుందో. వావ్, చుట్టూ కొండలు, మధ్యలో మదనపల్లి. చూడ్డానికి చాలా అందమైన ప్రదేశంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. మా ఇల్లు వచ్చి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వెనకాల క్లౌడ్స్, ముందర దర్గా మినారా, చాలా బాగుంది. క్లౌడ్స్ కూడా ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
సన్ రైజ్తో కలిసి. ఇక్కడ పైన కార్ పార్కింగ్ అంతా ఇక్కడే ఉంది. మనం అనవసరంగా కింద పెట్టి నడుచుకుని వచ్చాం. పైకి వస్తే కార్ పార్కింగ్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఇక్కడ నుండి మన మదనపల్లి ఎలా ఉందో చూద్దాం. ఇది మన ఎగ్జిబిషన్, కదిరి రోడ్లో ఉన్న ఎగ్జిబిషన్ చూడండి. ఆహాహా, వేరే ప్రపంచం నుంచి మన మదనపల్లి ప్రపంచాన్ని చూసినట్టుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. చాలా అందంగా ఉంది. ఇది మన ఆర్టీసీ బస్ స్టాండ్, రోమ్టివాణి చెరువు. ఇక్కడ ఏదో స్పెషల్ కార్ పార్కింగ్ ఉంది. ఇది వచ్చి చెప్పులు వదిలే ఏరియా. అక్కడ పక్కన ఏదో మంచి కార్ పార్కింగ్ స్పెషల్గా ఉంది. లోపలికి అయితే వెళ్దాం రండి. ఇక్కడికి రాగానే ఫస్ట్ మనకి అట్రాక్ట్ చేసే ప్లేస్ ఈ దర్గా. మెయిన్ దర్గా అయితే ఇదే. మొత్తం పాలరాతితో కట్టినట్టున్నారు. చాలా అందంగా ఉంది. ఇటు సైడ్ పక్కన ఇక్కడ వచ్చి స్టే చేసే వాళ్ళకి ఒక షెల్టర్ లాగా. ఇది కూడా పాలరాతితోనే కట్టారు. బ్యూటిఫుల్లీ కార్వ్డ్ ఆన్ మార్బల్ అనుకుంటా. ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో. చుట్టూ తిరిగి చూసుకుంటే దర్గా, పక్కన షెల్టరు. సో అటు సైడ్ కూడా షెల్టర్ ఒకటి ఉంది. సో అటు సైడ్ కూడా ఒక షెల్టర్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న దర్గా ఏదో ఉంది. ఇక్కడ ఇది కూడా చిన్న దర్గా ఏదో ఉంది. సో ఇటు సైడ్ మళ్ళీ షెల్టర్ వచ్చిన వాళ్ళకి. చాలా మంది వస్తారు ఇక్కడ ఉండి నైట్ స్టే చేసి వెళ్ళడానికి. 1 డే 2 డే 3 డేస్ ఉండి వెళ్ళాలని చాలా మంది కోరుకొని వచ్చి ఉండి వెళ్తుంటారు. సో ఇటంతా మళ్ళీ మనం డౌన్కి వెళ్తే మన మదనపల్లికి రూట్. ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజుల కింద నుంచి చూడడమే తప్ప ఇదే నేను కూడా ఫస్ట్ టైం పైకి రావడం. రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం లోపల ఎలా ఉందో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ప్రశాంతంగా, జనావాసాలకి దూరంగా. నాకైతే మనకు మదనపల్లి అయితే ఉన్నట్టు లేదు. నేను ఏదో అవుట్ ఆఫ్ ఆంధ్ర, నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఒక పెద్ద దర్గాకి వెళ్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇదంతా చూసేసరికి సడన్గా తాజ్మహల్ లాగా అనిపిస్తుంది. బట్ మన మదనపల్లిలో ఎంత బ్యూటిఫుల్గా ఒక ప్లేస్ ఉండడం, అది మనం ఇన్ని రోజులు చూడకపోవడం. ఇన్ని రోజుల కన్నా చూసాం మనం. చాలా బాగుంది. నాకు ఎక్కువగా ఈ డిజైన్స్ బాగా నచ్చాయి. రాతి పైన డిజైన్స్ చేశారు, కలర్ఫుల్ డిజైన్స్. అది కూడా లోపలికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు నూర్సాబ్ గుట్ట దర్గా. మీరు నాతో పాటు చూసేయండి. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ బయట కూడా డిజైన్ కూడా ఎంత బాగుంది. రూఫ్ డిజైన్ మొత్తం పాలరాతితోనే కట్టారు. సూపర్లీ హ్యాండ్ క్రాఫ్ట్ అనుకుంటా మొత్తం. పెద్ద పెద్ద రాజమహల్ ఉన్నట్టు ఉన్నాయి. అస్సలాము అలైకుం. అయ్యో, లోపల చూడండి ఎంత బాగుందో. ఈ డోర్ చూడండి, మా బాబాయ్. లోపల ఉన్న మజార్ ఇదే. మాషాల్లా ఎంత బాగుంది కదా. బయటకు వచ్చేసాం. బయట నుంచి ఇలా పక్కకి వెళ్ళి చూస్తే
ఓ అబ్బా, గోడలు కూడా పాలరాతితోనే కట్టేశారండి ఇక్కడ. అబ్బా, ఇక్కడైతే పెద్ద పనస చెట్టు ఒకటి ఉంది, పనసకాయలు కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. బట్ దానికంటే ముందు ఇక్కడ ఒక మినార్ ఉంది చూడండి. వా, ఎంత బాగుందంటే, మీకు వీడియోలో ఎంత క్లియర్గా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ దగ్గర నుంచి చూస్తుంటే కళాకారులకి నిదర్శనం ఇది. ఇక్కడ కింద ఒక చిన్న నంబర్ లాగా ఏదో ఉంది, ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మినార్లోకి వెళ్ళడానికి స్టెప్స్ అనుకుంటా. వావ్, చూడండి ఎంత బాగుందో. అద్దరిపోయిందండి. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూకి, ఇక్కడ వీళ్ళు కట్టిన కట్టడాలకి ఫిదా అయిపోయాను. ఇన్ని రోజులు మనం మిస్ అయిపోయాం అనిపిస్తుంది నాకైతే. ఇది బ్యాక్ వ్యూ, బ్యాక్ సైడ్ నుంచి. ఈ దర్గా పక్కనే పనస చెట్టు ఉంది. పనసకాయలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఆహా, పనసకాయలు చాలా ఉన్నాయి. పనసకాయలు, మా హయాన్ గడు పనసకాయలతో ఆడుకుంటున్నాడు. వావ్, పనస చెట్టు పక్క నుంచి వ్యూ. ఇటు సైడ్ కూడా చిన్న చిన్న కొండలు, ఇవన్నీ కాలనీ ఇల్లులు అనుకుంటా. ఇల్లులు చూడ ఎంత ఉన్నాయో, కొండల పైన అంతా ఇల్లులు వచ్చేసాయి. రకరకాల కోళ్ళు ఉన్నాయి. కోడి ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అరే, బ్లాక్ అండ్ వైట్ కోడ్ ఎంత బాగుంది. అరే, ఎంత బాగుంది చూడండి, వెరైటీగా. ఈ కోడి పేరు ఏందో చెప్పండి మీకు తెలిస్తే. ఇది కూడా సైడ్లో చిన్న మజార్స్ అయితే ఉన్నాయి, 2, 3 చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ డిజైన్స్ ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి, బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ డిజైన్స్ నన్ను. దగ్గర నుంచి చూద్దాం. వావ్, పైన ఇక్కడ ఉంది, ఎలా ఉంది కదా. మళ్ళీ ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ లో ఉంది, ఇది కూడా చూద్దాం. కింద కూడా ఇలా ఏరియా అయితే ఉంది, కూర్చోడానికి, పడుకోవడానికి. డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఎవ్రీ మంత్ 24th ఇక్కడ మెహఫిల్ జరుగుతుందంట నైట్ అంతా. ఇవాళ మా లక్ ఏంటంటే ఇవాళ 24th. మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇవాళ 24th, ఇవాళ మెహఫిల్ ఉందని చెప్పి. స్పెషల్ డే, ఎవ్రీ మంత్లో ఒక డే నైట్ అంతా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడే నైట్ డిన్నర్ ప్లస్ మెహఫిల్ జరుగుతుంది, చూసుకొని వెళ్ళచ్చు. మేమైతే నైట్ వరకు ఉండడం లేదు, దిగేస్తున్నాం. క్లైమేట్ బాగుంది కాబట్టి కాసేపు కూర్చొని వెళ్దామని చెప్పి అందరం కూర్చున్నాం. మా వాళ్ళు ఆడుతున్నారు. ఇంకోసారి ఎప్పుడన్నా 24th డే వచ్చి అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడిప్పుడే మదనపల్లికి కాంతులు వస్తున్నాయి, ఈవినింగ్ అవుతుంది, అక్కడక్కడ లైట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నైట్ టైం ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఎప్పుడన్నా వచ్చి నైట్ వ్యూ కూడా చూపిస్తాం మీ అందరికీ. ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఉన్నంతసేపు అయితే. బుర్రలో 100 టెన్షన్లు ఉన్నా ఇక్కడికి వచ్చినా ఫ్రీ అయిపోయినట్టుంది నాకైతే. బస్సుని కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి. సూపర్ వ్యూ. ఇంకా లైట్లు పడితే ఇంకా చాలా అందంగా ఉంటుంది నైట్ టైం అంతా.
ఇక్కడ నుంచి ఇంకా కిందికి అయితే వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది మదనపల్లిలో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంచి వెదర్ కూడా ఉంది ఇవాళ. మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం సయ్యద్. సో దీంతో మన వ్లాగ్ అయితే కంప్లీటెడ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వ్లాగ్తో. మీ సుప్రీం సయ్యద్. బాయ్.